నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అనొచ్చు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలకి డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా పెడుతూ ఉంటాం. ఒక్కసారి ఈ విధంగా 1 కప్పు సగ్గుబియ్యంతో చిన్న పునుకులు అనేవి చేసి పెట్టండి. చూస్తుంటేనే నోరూరేలా, అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఇంట్లో అందరికీ సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ సగ్గుబియ్యంతో రెసిపీ అనేది చేసి చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా. సగ్గుబియ్యంతో చేసిన రెసిపీస్ అయితే ఒంటికి చలువ చేస్తుందండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు తినాల్సిన రెసిపీ. సగ్గుబియ్యం తీసుకుని ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకుని దానిని నిండా వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే దాని మీద పిండిగా ఉంటుంది కదా, పౌడర్ లాగా ఉంటుంది కదా సగ్గుబియ్యానికి. ఆ పౌడర్ అంతా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. అదంతా కూడా 2-3 సార్లు వాటర్తో కడిగేసుకోవాలి. ఇప్పుడు కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మజ్జిగ చూపిస్తున్నానండి. చిక్కటి మజ్జిగ. ఇవి కొంచెం పులుపుగా ఉన్న మజ్జిగ అండి. మీరు కనుక నైట్ ఈ ప్రాసెస్ అంతా చేసుకునేవారైతే ఫ్రెష్ పెరుగుతో కానీ ఫ్రెష్ మజ్జిగతో కానీ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్నాం కదా, దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసి అవన్నీ కూడా మజ్జిగలో కలిసే వరకు కలుపుకుందామండి. సగ్గుబియ్యం అనేవి చిన్నగా లేకుండా కొంచెం పెద్ద సైజుగా ఉన్న గింజలు అయితే పునుకులకి చక్కగా వస్తాయండి. చిన్న గింజలు తీసుకుంటే సగ్గుబియ్యం పునుకులు అనేవి మెత్తగా వచ్చేస్తాయి, గింజలు అనేవి మనకి కనిపించవు. అందుకే కొంచెం పెద్దగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోండి. చూడండి, 4 గంటల తర్వాత బాగా నానియండి. 4-5 గంటలు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, బాగా నాని మెత్తగా అయింది. క్వాంటిటీ కూడా పెరిగింది కదా, అందుకే మనం నానబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద బౌల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 2-3 టేబుల్ స్పూన్లు మైదా కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు కూడా 1 కప్పు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకుని బాగా కడుక్కుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చూపిస్తున్నాను కదా, కాడలతో సహా తీసుకుని బాగా కడుక్కుని ఇసుక లేకుండా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని దానిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సగ్గుబియ్యంలో కలిసే వరకు బాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకుందామండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. మనం కలుపుకున్న బ్యాటర్ అనేది కొంచెం పల్చగా ఉంది అని మీకు అనిపిస్తే, ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు క్వాంటిటీ అనేది పెరిగింది కదా, సాల్ట్ చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకుని పిండిని మొత్తాన్ని కూడా మరొకసారి కలుపుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 1 గరిటె ఆయిల్ పోసుకుని 1 కప్పు పల్లీలు తీసుకుని అలా దోరగా ఫ్రై చేసుకుందామండి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 ఎండుమిర్చి తీసుకుని ఘాటును బట్టి మీరు తీసుకోండి. తీసుకుని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చట్నీకి చాలా బాగా వస్తుంది. అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర కూడా బాగా కడుక్కుని కట్ చేసుకుని వేసుకోండి. చట్నీకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అవన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. బాగా చల్లారాలి. అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగేలోపు మనం ఫ్రై చేసుకుని
పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, చట్నీ కోసం ఫ్రై చేసుకున్నవి, దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని, గల్లు ఉప్పు వేసుకుని, కొంచెంగా చింతపండు కూడా వేసుకుని అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ కాగేలోపు ఈ చట్నీ గ్రైండ్ చేసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే రెసిపీస్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోండి. చిన్న గిన్నె పెట్టుకుని పోపు రెడీ చేసుకుందామండి. 1 గరిట ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ముక్కలు, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకుని, చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే డైజెషన్ కూడా చక్కగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మనం తిన్న ఫుడ్ అనేది. కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ పోపు అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుని కలిపేసుకుందామండి. చట్నీ రెడీ అయిపోయింది కదా, చట్నీ పక్కన పెట్టేసుకుందాం. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కాగించుకుంటున్నాం కదా. మీరు కొత్తగా నేర్చుకునే పిల్లలైతే ఆయిల్ కాలుతుంది అని భయపడుతూ ఉంటారు కదా, అలా భయం లేకుండా ఇలా ఏదైనా గుంట గరిటె తీసుకుని కొంచెంగా పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకోండి. ఇలా స్లోగా కొంచెంగా వేసుకుంటే చేతులు కాలవండి. లేదంటే డైరెక్ట్గా చేత్తో వేసుకునేవారైతే ఇలా చేతిని ఒకసారి వాటర్తో బాగా తడుపుకుని అలా కొంచెంగా వేసుకోండి. మనకు కావాల్సిన సైజులో పునుగుల్లాగా వేసుకుంటామేనండి. ఇలా వేసుకోవాలి. వేసిన వెంటనే మనం గరిటెతో కలపకూడదండి. కలిపితే సగ్గుబియ్యం అనేవి పునుకుల్లో నుంచి విడిపోయి ఆయిల్లో కలిసిపోతాయి. అలా కాకుండా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. అలా 2 వైపులా కూడా వేగిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందామండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.